అక్క, నేను మన వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నాను. గ్లాస్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. బాబు, నువ్వు వార్డు మెంబర్ వా? అసలు నువ్వు చదువుకున్నావా? దీని గురించి తెలుసా? గ్రామాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి దానినే వార్డ్ అంటారు. ఆ వార్డుకి ప్రజలు ఓటుతో ఒక వ్యక్తిని నిలబెట్టి నాయకుడిగా ఎన్నుకుంటారు. అతనే వార్డ్ మెంబర్ గా పిలువబడతాడు. వార్డు యొక్క సమస్యలు, రోడ్లు, నీరు, స్ట్రీట్ లైట్స్, అభివృద్ధి పనులు, ఇవన్నీ పంచాయతీకి లేదా సర్పంచ్ కి చెప్పేవాడే వార్డు మెంబర్. సర్పంచ్ కింద పనిచేస్తూ ప్రతి వార్డు సమస్యల కోసం నిరంతర పర్యవేక్షణ చేస్తూ గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా పాల్గొనేవాడే వార్డు మెంబర్. వార్డు మెంబర్ పదవీ కాలం 5 ఏళ్లు. ఈ 5 ఏళ్లు వాళ్ళని ఎవ్వరూ తొలగించలేరు. వార్డు సభ్యులే కలిసి ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ పని చేయకపోతే వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా ఆయనను పదవి నుండి దించుతారు. ఇక గ్రామంలో ఏ రాజకీయ పార్టీ ప్రభావం పడొద్దు అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్థానిక పంచాయతీ ఎన్నికలలో క్యాండిడేట్స్ కి నాన్ రిజర్వ్డ్ సింబల్స్ కేటాయిస్తుంది. నాలా అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉన్న అభ్యర్థికి ఓటు వేసి మీ వార్డు మెంబర్ గా ఎన్నుకోండి.